ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈ మధ్య వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు, కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేక అసలు కుదరట్లేదండి వీడియోస్ పెట్టడం, అందుకని పెట్టట్లేదండి. కానీ ప్లీజ్ అండి, కొంచెం నన్ను కూడా అర్థం చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదండి. ఎవరికైనా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. నేనైతే ఈరోజు ఇలా పూజ చేసుకున్నానండి. రథసప్తమి అంటే నాకైతే అంత తెలియదండి, ఎలా ఎందుకు చేసుకుంటారో. కొంచెం మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సూర్యుడు ఈరోజు భుజం మార్చుకుంటాడంటే వాహనంని చేంజ్ అవుతాడు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అందుకని ఈ రోజు నుంచి కొంచెం పొద్దున్న ఎక్కువ టైం ఉంటుందండి, నైట్ కొంచెం తక్కువ టైం ఉంటుంది. మనం గమనిస్తే కొంచెం అలా మారుతూ ఎండాకాలం దగ్గర పడుతుంది కదండి, అందువల్ల ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని అంటూ ఉంటారు. ఇలా పూజ చేసుకొని పరమాన్నం వండుకొని ఇలాగ సూర్యదేవుడికి కూడా ఇలా గట్టు మీద నుంచి పెట్టుకుని దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసుకున్నానండి. నాకైతే ఈరోజు ఇలా కంప్లీట్ అయింది. మా అబ్బాయి పక్క నుంచి పూజ చేసుకుని దండం పెట్టేసుకుంటున్నాడు. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్